ఈ రోజు 3:30 సుప్రీంకోర్టులో తిరుపతి లడ్డుకి సంబంధించిన హియరింగ్ అన్నది ఉండే. కాకపోతే ఆ హియరింగ్ రేపటికి అడ్జోన్ అయింది. ఎందుకు అయింది అంటే సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా గారు ప్రభుత్వానికి ఈ విషయం మీద స్పందించడానికి ఇంకా కొంచెం సమయం ఇవ్వండి అని చెప్తే రేపు పొద్దున 10:30 గంటలకి సుప్రీంకోర్టు సమయం అనేది ఇచ్చింది. అంటే రేపు ఉదయం 10:30 గంటలకి ఈ తిరుపతి లడ్డుకు సంబంధించిన కేసు అనేది సుప్రీంకోర్టు టేబుల్ మీదకి వస్తుంది, హియరింగ్కి వస్తుంది. అంతకంటే ముందు ఈ వీడియోలో కొన్ని చాలా ఇంపార్టెంట్ విషయాలు మీ ముందు పెట్టాలి అని చెప్పేసి ఈ వీడియో అనేది నేను చేస్తున్నాను. అందుకే కొంచెం జాగ్రత్తగా ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఆడినటువంటి అబద్ధాలన్నీ ఇప్పటికిప్పుడే తేటతెల్లం అయిపోతాయి. ముందుగా కొన్ని డేట్స్ ఏంటి, ఈ డేట్లు కొంచెం జాగ్రత్తగా మీరు చూడాలి. మనకి ఎలక్షన్లు ఎప్పుడు జరిగినాయి అంటే 13 మే. ఈ విషయం మీ అందరికీ తెలుసు. కాకపోతే 4 జూన్కి రిజల్ట్ అనేది వచ్చింది. ఈ 2 డేట్లు కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక ఏఆర్ డైరీ ఫుడ్ అని చెప్పేసి సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థ ఏదైతే నెయ్యి పంపించిందో ఆ నెయ్యిలో అడల్ట్రేషన్ ఉన్నది, కల్తీ ఉన్నది, ఆ నెయ్యిలో ఏమంటే జంతువుల కొవ్వు ఉన్నది, ఫిష్ ఆయిల్ ఉన్నది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు నోటికొచ్చినట్టు అబద్ధాలు చెప్పిండు. ఓకే, అసలు ఈ ఏఆర్ ఇక్కడ డైరీ ఫుడ్స్ అనే సంస్థ ముందు నుంచి నెయ్యి సప్లై చేయలే. ఇది ఒక కొత్త సంస్థ. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక టెండర్ ప్రాసెస్ అనేది ఉంటుంది. అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సప్లై చేయాలంటే ఒక టెండర్ అనేది వేస్తారు. ఆ టెండర్లో లోయెస్ట్ కొటేషన్ ఎవరైతే ఇస్తారో వాళ్ళకి ఆ టెండర్ అనేది దక్కుతుంది. ఏఆర్ అనే సంస్థ కూడా ఈ టెండర్లో పాల్గొన్నది. ఇక్కడ చూసుకుంటే టెండర్ ఎప్పుడు పిలిచారు అంటే ఇక్కడ చూడండి, మార్చి 12వ తారీఖున అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు టెండర్ పిలిచారు. రెండోది, ఆ టెండర్ ఎప్పుడు ఫైనలైజ్ అయింది అంటే ఏఆర్ అనే సంస్థకి ఈ టెండర్ ఎప్పుడు దక్కింది అంటే ఇక్కడ మీరు చూసుకుంటే మే 8వ తారీఖున, అంటే ఎలక్షన్లకి కేవలం 5 రోజుల ముందల అని చెప్పేసి. నెక్స్ట్ మనం చూసుకుంటే డేట్ ఆఫ్ సప్లై ఆర్డర్ ఈజ్ ఆన్, అంటే ఆర్డర్ ఏదైతే ఉంటుందో ఆ ఆర్డర్ ఎప్పుడు దక్కింది అంటే ఇక్కడ చూసుకుంటే 15వ తారీఖు, అంటే ఎలక్షన్లు జరిగిన మనం చూసుకుంటే 2 రోజుల తర్వాత అన్నది ఇక్కడ డేట్ ఆఫ్ సప్లై ఆర్డర్ వచ్చింది. ఓకే, డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్, ఎప్పుడైతే ఫస్ట్ ఆర్డర్ ఏదైతే ఉందో అది ఇక్కడ మనం చూసుకుంటే ఎలక్షన్లు జరిగి రిజల్ట్ వచ్చినాక అంటే జూన్ 12వ తారీఖు సప్లై అనేది జరిగింది. ఈ డేట్స్ మొత్తం మీరు చూసుకున్నారు. కొంచెం జాగ్రత్తగా మీరు చూసుకుంటే ఈ డేట్స్ మొత్తం చూసుకున్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఈ టెండర్లు కాల్ చేసిన తర్వాత నుంచే జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో రాష్ట్రమే లేదు. ఎందుకు లేదు అంటే ఎలక్షన్ కమిషన్ చేతికి వెళ్ళిపోయింది. దాని తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చింది. కొత్త ప్రభుత్వం వచ్చినాక ఇక్కడ సప్లై అనేది మొదలైంది. కొత్త ప్రభుత్వం అన్నది అంటే ఎలక్షన్ రిజల్ట్ 4వ తారీఖు వచ్చింది, కొత్త ప్రభుత్వం 11వ తారీఖు కూర్చున్నది, 12వ తారీఖు నుంచి ఈ సప్లై అనేది మొదలైంది. ఈ డేట్లు మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అసలు నిజం, అసలు కథకి వద్దాం. ఇది అసలు కథ. ఇది కొంచెం జాగ్రత్తగా మీరు చూస్తే ఇది 12వ తారీఖు, ఇందాక మనం అన్నది ఇది 12వ తారీఖు, ఇది ఫస్ట్ సప్లై చేసింది. ఈ 12వ తారీఖు ఏఆర్ డైరీ ఫుడ్ లిమిటెడ్ అని చెప్పేసి వీళ్ళు ట్యాంకర్ నెంబర్తో సహా ఏదైతే ట్యాంకర్ వచ్చిందో ఆ నెయ్యి ట్యాంకర్, ఆ నెంబర్ ఇది ఏంటి అంటే AP26TC4779, ఇది ట్యాంకర్ నెంబర్, ఇది డేటు. ఓకే, డేట్ ఆఫ్ శాంపుల్, అదే డేటు ఏ డేట్కి అయితే నెయ్యి వచ్చిందో ఆ డేట్కి డేట్ ఆఫ్ శాంపుల్ అనేది తీసుకున్నారు. ఇగో ఇది. కానీ సర్ప్రైజింగ్గా శాంపుల్ తీసుకుని టెస్టుల తర్వాత ఆ నెయ్యి ట్యాంకర్ పాస్ అయిపోయింది. అంటే టెస్టులు అన్నీ క్లియర్గా ఉన్నాయి. చూడండి, పాస్ట్ అంటే 12వ తారీఖు ఏదైతే వచ్చిందో ఆ నెయ్యి పాస్ అయిపోయింది. ఎవరి ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పాస్ అయిపోయింది. దాని తర్వాత 20వ తారీఖు ఇక్కడ చూసుకుంటే ఇంకో ట్యాంకర్ వచ్చింది. ఈ ట్యాంకర్ నెంబర్ ఎంత TN02BA9459, ఈ ట్యాంకర్ వచ్చింది. ఈ ట్యాంకర్ శాంపుల్ ఎప్పుడు తీసుకున్నారు? మరుసటి రోజు అంటే 20 జూన్కి ట్యాంకర్ వస్తే 21 జూన్కి శాంపుల్ తీసుకున్నారు. ఇది కూడా సర్ప్రైజింగ్గా పాస్ అయిపోయింది. ఇక్కడ చూడండి. దాని తర్వాత ఇంకొక మ్యాజిక్ జరిగింది. ఏంటంటే 25వ తారీఖు 25 జూన్కి కూడా ఒక ట్యాంకర్ వచ్చింది. ఇక్కడ చూడండి. ఈ ట్యాంకర్ నెంబర్ ఎంత అంటే AP26TC4779, అంటే ఫస్ట్ ట్యాంకర్ ఇది, సేమ్ ట్యాంకర్ మళ్ళీ 25వ తారీఖు వచ్చింది. అది కూడా శాంపుల్ అదే రోజు చేసారు, 25వ తారీఖు ఆ రోజే చేసారు. ఆ ట్యాంకర్ కూడా పాస్ అయిపోయింది. ఇక్కడ మీరు చూసుకుంటే మళ్ళీ జూలై నెలలో 4వ తారీఖు మళ్ళీ ట్యాంకర్ వచ్చింది. ఏంటి ఆ ట్యాంకరు అంటే TN09BA9459. ఇక్కడ చూసుకుంటే మనకి 20వ తారీఖు వచ్చిన ట్యాంకరే మళ్ళీ జూలై 4వ తారీఖు వచ్చింది. ఆ ట్యాంకర్ యొక్క శాంపుల్ కూడా అదే రోజు తీసుకున్నారు, జూలై 4వ తారీఖు. సర్ప్రైజింగ్గా ఆ ట్యాంకర్ కూడా పాస్ అయిపోయింది టెస్టులు. అంటే తిరుమల లోపలికి పంపించేసారు. జనరల్గా ఏం చేస్తారంటే కింద టెస్టులు అన్నీ చేసి పాస్ అయితేనే కొండపైకి పంపిస్తారు నెయ్యిని. ఈ 4 ట్యాంకర్లు పాస్ అయిపోయినాయి. 4 ట్యాంకర్లు పాస్ అయిపోయినాయి. జూలై 4వ తారీఖు లాస్ట్ ట్యాంకర్ పాస్ అయింది. 2 రోజుల తర్వాత జూలై 6వ తారీఖు ఒక ట్యాంకర్ వచ్చింది.
అదే రోజు శాంపుల్ 6వ తారీఖు ట్యాంకర్ వస్తే అదే రోజు శాంపుల్ కలెక్ట్ చేశారు, ఆ శాంపుల్ రిజెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ అదే రోజు ఇంకో ట్యాంకర్ల నెంబర్ చూడండి, AP26TC4779 TN02BA 9459, రెండు కూడా క్యాన్సల్. అంటే ఇక్కడ మనం చూసుకుంటే శాంపుల్ తీసుకున్నారు అదే రోజు, అంటే 6వ తారీఖే 2 ట్యాంకర్లు వచ్చినాయి, 2 ట్యాంకర్ల శాంపుల్ కూడా 6వ తారీఖే తీసుకున్నారు, 2 కూడా రిజెక్ట్ అయిపోయినాయి. ఇక్కడ చూడండి. దాని తర్వాత మళ్ళీ 12వ తారీఖు మళ్ళీ 2 ట్యాంకర్లు వచ్చినాయి. ఇక్కడ చూడండి 12 జూలైకి 2 ట్యాంకర్లు వచ్చినాయి. ఆ 12 జూలైకి మళ్ళీ 2 ట్యాంకర్లు శాంపులింగ్ అనేది చేసిర్రు, ఆ 2 కూడా రిజెక్ట్ అయిపోయినాయి. ఇక్కడ ఒక్క విషయం చెప్పాలి మీకు, ఏంటి అంటే 4వ తారీఖు ట్యాంకర్లు పాస్ అవుతాయి, 6వ తారీఖు అంటే 4 జూలైకి ట్యాంకర్లు లాస్ట్ పాస్ అవుతాయి, 6 జూలైకి ట్యాంకర్లు రిజెక్ట్ అవుతాయి. ఎందుకు రిజెక్ట్ అవుతాయి అంటే ఆ 4వ తారీఖు 6వ తారీఖు మధ్యలో ఒక మ్యాజిక్ జరిగింది. ఏంటి ఆ మ్యాజిక్ అంటే మినీష్ షా అని చెప్పేసి ఒక పెద్ద మనిషి ఉన్నాడు. ఈయన ఏంటంటే ఎన్డీడీబీ ల్యాబ్కి చైర్మన్ అంట ఈ మినీష్ షా వచ్చి ఈ 4వ తారీఖు 6వ తారీఖు అంటే శాంపుల్ ఏదైతే పాస్ అయిందో, శాంపుల్ ఏదైతే రిజెక్ట్ అయిందో 2 తారీఖుల మధ్యలో 5వ తారీఖు ఒకటి ఉంది. ఆ 5వ తారీఖు వచ్చేసి ఎవరిని కలిసిందో అంటే మనకి శ్యామలరావు గారు, ఎవరైతే ఈఓ ఉన్నారో శ్యామలరావు గారిని కలిసిండు. అంటే ఎన్డీడీబీ ల్యాబ్ చైర్మన్ వచ్చేసి ఈఓ గారిని శ్యామలరావు గారిని కలిసిండు 5వ తారీఖు. 5వ తారీఖు ఆయన వచ్చి కలవంగానే 6వ తారీఖు నుంచి ట్యాంకర్లు రిజెక్ట్ అవ్వడం మొదలైంది. ఇక్కడ ఇంకో విషయం, ఆయన వచ్చి కలవడం దేనికి జరిగింది, ఆయన వచ్చి కలిసిన తర్వాతనే ఎందుకు ట్యాంకర్లు రిజెక్ట్ అయినాయి అంటే ఇదొక కుట్ర, ఇదొక పెద్ద కుట్ర. ఆయన వచ్చి కలిసిన తర్వాతనే ట్యాంకర్లు రిజెక్ట్ అయినాయి, ఇదొక కుట్ర. ఓకే, దాని తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ కొన్ని విషయాలు. ఎన్డీడీబీ ల్యాబ్కి ఇంతకుముందు ఎప్పుడు శాంపుల్ పంపలే, అది ఎక్కడో అహ్మదాబాద్లో వచ్చింది. ఎక్కడ పంపించేటోళ్ళు, మైసూరులో ఒక ల్యాబ్ ఉంది, నాకు ఆ ల్యాబ్ పేరు గుర్తులేదు, SLNB ఏదో ల్యాబ్ ఉంది సంథింగ్, ఆ ల్యాబ్కి పంపించేటోళ్ళు. కానీ మొదటిసారి ఎక్కడో అహ్మదాబాద్లో ఉన్న ఎన్డీడీబీ ల్యాబ్కి పంపించారు. ఎందుకు పంపించారు? మొదటిగా అహ్మదాబాద్లో ఉన్న ఎన్డీడీబీ ల్యాబ్ చైర్మన్ ఎందుకు వచ్చిండు, ఆ ల్యాబ్కి ఎందుకు పంపించారు అంటే ఇక్కడ అసలు కథ ఏంటంటే, అసలు ఇక్కడ జరిగిన మ్యాజిక్ ఏంటి అంటే ఎవరైతే చైర్మన్ వచ్చిండో ఆ చైర్మన్తో వీళ్ళు ఒక కుట్ర చేశారు. ఏం కుట్ర చేశారు అంటే ఈ డ్రామా మొత్తం ప్లాన్ చేశారు. హిందూ ఓట్లని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి తప్పించడానికి జరిగినటువంటి ఒక అతిపెద్ద కుట్ర ఇది, అందులో ఎట్లాంటి సందేహం అనేది లేదు. తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రత మనందరికీ తెలిసిందే. ఆ దేవస్థానాన్ని కొన్ని కోట్ల మంది ప్రజలు భారతదేశంలో, మన రాష్ట్రంలో కాదు ప్రపంచంలో ఉన్నటువంటి కోట్ల మంది హిందువులు నమ్ముతారు. ఏదన్నా చిన్న కష్టం వచ్చినా తిరుమలకి వెళ్ళి వస్తా అని చెప్పేసి ఇంట్లోకి వెళ్ళి బయలుదేరుతారు బ్యాగ్ వేసుకొని. సాటర్డే రోజు వెళ్ళి సండే రోజు దేవుడిని దర్శించుకుని అయ్యా నాకు ఈ కష్టం ఉంది స్వామి తీర్చు అని చెప్పేసి ప్రార్థన చేసి మళ్ళీ తిరిగి వస్తారు. అది తిరుమల తిరుపతి దేవస్థానానికి మనుషులకి హిందువులకి ఉన్నటువంటి ఆ రిలేషన్ని తెక్కొట్టాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు చేసిన కుట్ర 5 జూలై రోజు జరిగింది. ఆ 5 జూలై రోజు పాపం ఆ మినిష్ షా అనేటోడు రావడము, ఇక్కడ శ్యామలరావు గారిని కలవడము, వాళ్ళిద్దరూ కుట్ర చేయడము, ఆ కుట్రలో భాగంగానే మరుసటి రోజు నుంచే ట్యాంకర్లు రిజెక్ట్ అవ్వడం, ఇది జరిగినటువంటి ప్రక్రియ. ఇక్కడ ఇంకో విశేషం కూడా ఉంది. ఆ విశేషం ఆల్రెడీ మీ అందరికి తెలుసు. ఏంటి అంటే సరే జూలై నెలలో ఈ ట్యాంకర్లు అనేది రిజెక్ట్ అయినాయి, సరే జూలై నెలలో శాంప్లింగ్ అనేది తీసుకున్నారు, సరే జూలై నెలలో 23వ తారీఖు ఆ ఎన్డీడీబీ ల్యాబ్ రిపోర్ట్ కూడా వచ్చింది. సరే జూలై నెలలో జరిగితే జూలై నెల నుంచి ఇప్పటిదాకా గడ్డి బీకిండా చంద్రబాబు నాయుడు గారు, గడ్డి బీకిండా పవన్ కళ్యాణ్, ఏడో వచ్చిండు లోకేష్ గారు. అంటే 2 నెలల పాటు మంచి ముహూర్తం అయ్యగారులను పిలిచి అలా కూర్చోబెట్టి ముహూర్తం అనేది ఎత్కండి, తిరుమల తిరుపతి దేవస్థానం ఈ కుట్ర బయటపడతా అని చెప్పేసి ముహూర్తం వెతికి కరెక్ట్గా ఆయన 100 రోజుల పాలన ప్రజలు గాండ్రి నుంచి ఉమ్మేస్తారు అని చెప్పి తెలిసి 2 రోజుల ముందరనే ఈ విషయం బయటపెట్టిండు. ఎందుకంటే 100 రోజుల పాలన అనేది డైవర్ట్ అయిపోవాలి. అదే యాక్చువల్గా కుట్ర. నిజంగా ఎంత దారుణమో ఇదంటే, ఇది ఎంత పెద్ద కుట్ర అంటే తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామికి అన్యాయం చేసిండు చంద్రబాబు నాయుడు. ఆ అన్యాయానికి ఫలితమే ఈరోజు సుప్రీంకోర్టులో తలదించుకోవాల్సిన పరిస్థితి. మొన్న సుప్రీంకోర్టు, నిజంగా చెప్తున్నా కదా, నేను పెద్ద విషయం చెప్పకూడదు బికాజ్ ఆఫ్ కోర్ట్, నాకు చట్టం మీద నమ్మకం ఉంది, నేను చట్టం చదివినవాడిని కాబట్టి నేను వేరే విషయాలు మాట్లాడకూడదు కాబట్టి మాట్లాడతలేను. నిజంగా మొట్టికాయలు అని చెప్పి మాత్రమే చెప్తాను. నేను మొట్టికాయల ప్లేస్లో మీరేమన్నా డాష్ పెట్టి తగిలించుకొని కింద కమెంట్ చేయండి, తప్పకుండా కింద కమెంట్ చేయండి. ఈ డాష్లో మీకు తెలిసింది అంత సుప్రీంకోర్టు వేసిన ప్రశ్నలకి తలదించుకోవాల్సి వస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఎందుకు అంటే అసలు ఇక్కడ ఈ రిజెక్షన్ అనేది ఎందుకు జరిగింది తెలియదు. ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూడండి. ఈ రిజెక్షన్ ఎందుకు జరిగిందో క్లారిటీ లేదు. రెండవది,
ఈ శాంపుల్ ఏదైతే పంపించారో ల్యాబ్కి, ఆ ల్యాబ్ ఏమంటుంది, శాంపుల్ మేము కలెక్ట్ చేయలే, ఆ శాంపుల్ మాకు వచ్చింది మేము టెస్ట్ చేసినాం. అంటే ఆ శాంపుల్ కలెక్ట్ చేసినోడు ఎవడు? కలెక్ట్ చేసినోడు ఈంచి ఆడికి పంపిస్తే మధ్యలో అడల్ట్రేషన్ జరిగి ఉండొచ్చు కదా, కావాలని మీరు కుట్ర చేసి ఉండొచ్చు కదా, కావాలని మీరే ఆ శాంపుల్లో ఏమైనా కలిపి ఉండొచ్చు కదా. ఇవన్నీ చాలా అంటే చాలా ఉన్నాయి. ఇప్పుడే తీగ లాగుతున్నారు, డొంక కదులుతుంది. చంద్రం బాబాయ్ నిజంగానే వెంకటేశ్వర స్వామి గుడి ముందర నిలబడి, తిరుమల తిరుపతి దేవస్థానం ముందర నిలబడి ముక్కు నేలకి రాసి వెంకటేశ్వర స్వామికి క్షమాపణలు కోరుకొని ఇట్లా మళ్ళీ వెంకటేశ్వర స్వామికి క్షమాపణలు కోరుకొని ఇట్లా మళ్ళీ ప్రజలందరికీ క్షమాపణలు కోరుకోవాలి. ఆ రోజు తప్పకుండా నేను బతుకుండగానే వస్తుంది. రెండవది పవన్ కళ్యాణ్. ఇక పవన్ కళ్యాణ్ గారి నేను రోజు చెప్పి అలసిపోయినా, సినిమాలల్లో చేసే యాక్టింగ్ ఆడ టైం దొరకలేదని చెప్పేసి నిజ జీవితంలో యాక్టింగ్ చేస్తున్నాడు. రోజు పిట్ట కథ. నేను పవర్ స్టార్ని అంటాడు. ఓరి అమ్మ మెట్లెక్క అంటే ఆయన పడ్డ కష్టం చూస్తుంటే నిజంగా నాకే ఇంత మంచినీళ్ళ బాటిల్ తీసుకొని పరిగెత్తి తీసుకెళ్ళి ఇవ్వాలనిపించింది. అట్లా కష్టపడ్డాడు మనిషి. మరి అది కూడా యాక్టింగా అంటే తెలియదుగా. 6 గంటల పాటలు ఎట్టెక్కిన వాళ్ళ మగడ అసలు ఆ మిట్లు. రాహుల్ గాంధీ అసంటోడు 1.5 గంటలు ఎక్కిండు. మన జగన్మోహన్ రెడ్డి గారు అసంటోడు 3 గంటలు ఎక్కిండు. నువ్వు 6 గంటలు పట్టింది అంటే నాకు అర్థం కాని విషయము. సరే వాళ్ళంటే పెద్ద పెద్ద నాయకులు, వాళ్ళకి లేని ఫాలోయింగ్ నీకు ఉందని చెప్పేసి చూపించుకోనికి చేసినవా, లేదంటే నువ్వు తీసుకెళ్ళిన మీడియా వాళ్ళు ఫోటోగ్రఫీలు వీడియోగ్రఫీలు చేసుకునేసరికి టైం పట్టిందా, అది నీకు ఎరక, ఆ దేవుడికి ఎరక. కానీ అసలు నిజం ఇది. ఈ 5వ తారీఖు ఏదైతే జరిగిందో, ఈ 5వ తారీఖు జరిగినటువంటి ఒక మాయ ఏదైతే ఉందో, ఈ కుట్ర మొత్తం ఈ 5వ తారీఖు జరిగింది. ఆ 5వ తారీఖు జరిగినటువంటి కుట్రలో భాగమే ఈ మినీష్ షా అనేటోడు. ఆ కుట్రలో భాగమే ఇక్కడ శ్యామలరావు గారు. అందులో ఎట్లాంటి సందేహం అనేది లేదు. తప్పకుండా ఈ వీడియో అనేది మన వాళ్ళందరి దాకా చేరాలి. అంటే మన ప్రజలు, తెలుగు ప్రజలందరి దాకా చేరాలి. భారతదేశం, సరే బయట వాళ్ళకంటే నేను మాట్లాడే తెలుగు అర్థం కాదు, కానీ తెలుగు అర్థమయ్యే వాళ్ళ దగ్గర మొత్తం ఈ వీడియో చేరాలి. కాబట్టి తప్పకుండా ఈ వీడియోని ఇప్పటికిప్పుడే లైక్ చేసి ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళందరికీ వాట్సాప్ ద్వారా వీడియో యొక్క లింక్ని పంపించండి. ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు ఫస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.